ఉద్యమాల పురుటిగడ్డ శ్రీకాకుళం మరొక ఉద్యమానికి పురుటు పోసుకుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో ఏ ఉద్యమం అయినా సరే భూముల మీద జరిగే పరిస్థితి అయితే ఉంటుంది. ఒకప్పటి నక్సల్ ఉద్యమానికి కూడా ముందుగా ఉండే శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం కార్గో ఎయిర్పోర్ట్ కోసము సుమారు 1000 ఎకరాలు అయితే భూసేకరణ చేస్తుంది. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. అయితే గ్రామస్తుల మద్దతుగా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు అయితే మనతో పాటు ఇప్పుడు ఉన్నారు. అసలు ఈ ఉద్యమానికి ఏ విధంగా ఆయన యొక్క సపోర్ట్ ఉంటుంది, అసలుకి ఈ యొక్క కార్గో ఎయిర్పోర్ట్ని ఆయన ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? సార్ నమస్తే సార్. శ్రీకాకుళం జిల్లా అంటే ఉద్యమాలకు పోటీగడ్డ. ఈరోజు 1000 ఎకరాలు సేకరించడానికి కూటమి ప్రభుత్వం పూనుకుంది. ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు మీరు రావడానికి గల కారణం ఏంటి? ఇది ఉద్యానం అండి. ఇది దేశం మొత్తం మీదుగా ఉద్యానం అంటే మే నెలలో కూడా నీళ్లు పైన పారుతుండేటువంటి అవకాశం ఉండే ప్రాంతం ఇది. ఇంత ఉద్యానం అనేది అక్కడ దొరకదు. అలాంటి ప్రాంతాన్ని ధ్వంసం చేయడానికి ధర్మల్ ప్లాంట్ పేరుతోటి సోంపేట ప్రయత్నిస్తే జనం తిరగబడ్డారు. కమ్యూనిస్ట్ పార్టీ నిలబడింది. ముగ్గురు చనిపోయినా కూడా వదిలిపెట్టలేదు. అదే కాకరాపడి అట్టా వచ్చింది, పోయింది. పక్కనే ఉంది, ఇది కూడా ఉద్యానమే. ఈ ఉద్యానంలో మళ్ళీ కార్గో పోర్ట్ పేరుతోటి 1400 ఎకరాలు వల్ల కావాలంటున్నారు. ఇంకో 1000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది అంటున్నారు. ఇంకో 1000 ఎకరాలు అడవి భూమి తీసుకుంటామంటున్నారు. అంటే 5-6 ఎకరాల భూమి సంరక్షణ ట్రై చేస్తారు. అంటే ప్రభుత్వ భూమి అంటే ప్రభుత్వ పేదవాళ్ళకి ఇవ్వాలి, కానీ కార్పొరేట్కి ఇస్తారా మీరు? అది ఇవన్నీ ఏం చేస్తారు? ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతం ఎక్కడ చూసినా జాగా కూడా ఖాళీగా లేదు. అన్నీ కొబ్బరి తోటలు, జీడి తోటలు, మామిడి తోటలు, ఫలాలంతా ఉన్నాయి. ఇవన్నీ ఖాళీ చేయాలంటే పచ్చటి పొలాలు మొత్తం సర్వనాశనం చేసి మీరు కార్గో పోర్ట్ అనే పేరుతో వస్తే విధ్వంసం తప్ప అది అభివృద్ధి కానీ కాదు. ఒకటి మీరు ఇచ్చే ఉద్యోగాలన్నీ మహా అంటే 25 ఉద్యోగాలు వస్తాయి ఇక్కడ, అంతకన్నా మించి రావు. కానీ లక్షణం మంది నిర్వాసితులు చేసి పడేస్తారు. వాళ్ళని ఎట్లా కాపాడతారు? ఇవన్నీ కూడా కేవలం కార్పొరేట్ కంపెనీస్ చేసేటువంటి విష వలయంలో మీరు ఇరుక్కుపోయారు. ఈ భూములు మొత్తం లాక్కొని కార్గో ఉండేదంటే అంత కదా కార్గోని పెట్టుకొని మొత్తం వేలాది ఎకరాలు లాక్కొని దాన్ని అటువైపు కొండలు, అడవి ప్రాంతంలో సారవంతమైన మినరల్స్ ఉంటాయి. ఇది తీర ప్రాంతం. రెండు క్లబ్ చేసే పద్ధతుల్లో ల్యాండ్ తీసుకుంటే అనేక మినరల్స్ని, భూగర్భ సంపదని మొత్తం దోచుకోవడానికి ఉపయోగపడే పద్ధతుల్లో కార్పొరేట్ కంపెనీకి సుగమనం చేయడానికి ఉపయోగపడేటువంటి కాని తప్ప ఇంకోటి కానీ కాదు. ఇది అభివృద్ధి కోసం కాదు, సర్వనాశనం కోసం చేసేటువంటి ప్రయత్నం తప్ప ఇంకోటి కానీ కాదు. సార్, ఎంత ప్రజా వ్యతిరేకత ఉంటే ఒక పక్క నుంచి ప్రభుత్వం ఎలా దీన్ని పెట్టడానికి పూనుకుంది? అసలు ప్రజల తాలూకా ఏవైతే ఉన్నాయో వాళ్ళ తాలూకా ఆలోచనలతో సంబంధం లేకుండా ప్రభుత్వాలు చేయడం ఏ విధంగా చూడవచ్చు? ఇప్పుడు కొత్త వాళ్ళకి మనం చెప్పచ్చండి. విద్యుత్ సంస్కరణ చంద్రబాబు తీశాడు. దాని మీద పోరాటం సాగించాడు. చివరిగా 3 చనిపోయారు. ఆయన పెరిగిపోయింది. విద్యుత్ సంస్కరణ వల్ల ఆయన తీసుకున్న వైఖరి, ప్రజలు వామపక్ష పార్టీ తీసుకున్న వైఖరిలో ఆయన ఓడిపోయాడు. సోంపేట తీసుకున్నారు, దాన్ని అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ తీసుకున్నప్పుడు మీ స్వానుభవం ఉంది కదా, ప్రజానీకంతో కేళి విలాసాలు ఆడితే ఎంత ప్రమాదం వస్తుందో మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు. అంటే అనుభవం ఆయన గుణపాఠం నేర్చడం లేదు. మళ్ళీ ఇప్పుడు అనుభవం రావాలా అంటే ఈసారి గుణపాఠం ఎట్టుందంటే శాశ్వతంగా రాజకీయాలు దూరం అయ్యే ప్రమాదం వస్తారు. అందరం జాగ్రత్తగా ఉండండి. అందరూ శ్రీకాకుళం ఎట్లాంటిది పోరాట పడిపోయినటువంటి ప్రాంతం. ప్రేమిస్తూ ప్రాణాలు ఇస్తారు, అవసరం ఈ సంగతి తెలుస్తారు. ఈ భూమి మీద పుట్టిన వాళ్ళు గంట పెట్టుకోరు. అమరావతి అంటే అది క్యాపిటల్ సిటీలో వాళ్ళు వ్యాపారాలకి రకరకాల అలవాటు పడ్డారు. కాబట్టి వ్యాపార పద్ధతిలో వాళ్ళు భూమిని చుట్టారు. కానీ అట్లాంటి వ్యాపారం కాదు. భూమి తలని నమ్ముకున్నారు, అడవి తలని నమ్ముకున్నారు, దాన్ని బతుకుతూ ఉన్నారు. దాన్ని సర్వనాశనం చేయాలని ప్రయత్నించకూడదు. అసలు నక్క కూడా ఆగలాగా తేడా అండి. అమరావతికి ఇది కై సంబంధం? ఇది అడవి ప్రాంతం ఉన్నటువంటి ప్రాంతం, అదేమో అర్బన్ క్యాపిటల్ ఉండేది ప్రాంతం. ఎందుకు మోసం చేస్తారు మీరు? మోసం చేస్తారు. ఈ మోసానికి వ్యతిరేకంగా పాదయాత్రల ద్వారా గ్రామాన్ని తిరిగి ఈ కార్గో కుటీర ప్రయత్నాలకు వ్యతిరేకంగా ప్రజానీకాన్ని సమీక్షించడానికి కావాల్సిన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కార్యాచరణ రూపొందిస్తారు. సార్, జిల్లాకు సంబంధించిన రాష్ట్ర మంత్రి, కేంద్ర మంత్రి కమ్యూనిస్టు పార్టీలు అభివృద్ధిని అడ్డుకుంటున్నామని మీ మీద డైరెక్ట్గానే విమర్శలు చేస్తున్న పరిస్థితి, దీని మధ్యలో ఏ విధంగా చూడవచ్చు? అది ప్రజలు తెలుస్తారా? ఇప్పుడు మేము అభివృద్ధి కలిగితే మేము అభివృద్ధి కావాలని కోరుకునేవాళ్ళం. కానీ మీరు తల కింద పెట్టి కాళ్ళు పైకి లేపి అభివృద్ధి చేయాలంటున్నారు. మేము కాళ్ళు కింద పెట్టి తల పైకి లేపి అభివృద్ధి చేయమని మేము కోరుతున్నాం. తేడా అంతే. అంతేగాని మమ్మల్ని దుష్ప్రచారం చేసిన వాళ్ళు చాలామంది పోయారు. మీరు కొత్త ఏం కాదు.
కానీ మా మీద దుష్ప్రచారం చేస్తే మీరు నాశనం అవుతారు. మేము చెప్పేది వింటే మీరు బాగుపడతారు, తెలుసుకోండి. నక్సల్ ఉద్యమానికి శ్రీకాకుళం సిక్కోలు ఒక గడ్డగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పూర్తిగా నక్సల్ ఉద్యమాన్ని రూపమాపుతామని చెప్తున్న నేపథ్యంలో అసలు నక్సల్ ఉద్యమాన్ని నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేయొచ్చు అంటారా? వాళ్ళు తల కింద పెట్టి కాళ్ళు పైకి లేపి తపస్సు చేసినా కూడా సాధ్యం కాదు. ఎందుకంటే నక్సలిజం అనేది ఒక సిద్ధాంతం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిద్ధాంతం. మనుషులు పోయినంత మాత్రాన నా సిద్ధాంతం పోదు. సిద్ధాంతం ఉన్నంతకాలం అది కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు కావాలంటే మీరు 2026 నక్సల్ చంపేసి అనుకోవచ్చు, మనుషులను చంపవచ్చు, కానీ సిద్ధాంతం చంపలేరు. మీరు ఏమి తపస్సు చేసినా సిద్ధాంతం పోదు. పెద్దల కార్యాచరణలో మార్పులు రావాలని మేము కోరుకుంటున్నాం. ఇది మా సిద్ధాంతం బాగాలేకపోతే మీరు ఎక్స్పోజ్ చేయండి, ఐసోలేట్ చేయండి. చంపేస్తానంటే జరుగుతుంది. మీరు చంపడం ఏంటంటే కేవలం బూచి నగదు చూపించి అడవి ప్రాంతం మొత్తం కూడా గిరిజనులకు రక్షణ లేకుండా చేసి ఆ సంపద మొత్తం కార్పొరేట్ కంపెనీకి అప్పగించడానికి ఉపయోగపడే ఒక బానిస బుద్ధి, దానివల్ల మిమ్మల్ని అది మాట్లాడిస్తాం. సార్, జిల్లాకు సంబంధించిన నంబాల కేశవ్ మరణం తర్వాత ఆయన డెడ్ బాడీ కూడా కుటుంబ సభ్యులకి ఇవ్వలేదు. అంతేకాకుండా జిల్లాకు సంబంధించిన కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన నాయకులు ఒక ర్యాలీ చేసుకుంటామన్నా పోలీసులు పర్మిషన్ ఇచ్చే పరిస్థితి లేదు. అసలు ఇంత దీనిగా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం కల్పించే హక్కులను ప్రజలకు ఇవ్వడంలో ప్రభుత్వాలు ఈ విధంగా కఠినంగా ప్రవర్తించగల కారణాలు ఏమంటారు? బస్తాన్ నుంచి ఆ రోజు నాకు ఫోన్ చేశారు. శ్రీకాకుళం నుంచి కొంతమంది మేము వెళ్ళాము, శవం ఇవ్వమంటున్నారు అని అంటే వెంటనే చంద్రబాబు నాయుడుకి ఉత్తరం రాశాను. తక్షణం నేను జోక్యం పుచ్చుకొని ఆ శవాన్ని ఎవరు చేయండి అని ఆయనకు ఉత్తరం రాశాను. తర్వాత సాయంత్రానికంతా కోర్టు ఉత్తరం వచ్చింది ఇవ్వమని. సరే, కోర్టు ఉత్తరం కూడా ఇచ్చింది కదా, చేయమని చెప్పినాం. అయితే ఈ గవర్నమెంట్ ఏం చేసింది, ఇక్కడి నుంచి వెళ్ళారు కదా, ఆ నుంచి అచ్చెన్నాయుడికి ఎవరు ఫోన్ చేశారట. సార్ మీరు చూడండి సార్ అంటే, మీరు ఎందుకు పోయినాడికి, మీరు పోవడం తప్పు, వెనక్కి వచ్చేసేయండి అని అచ్చెన్నాయుడు వీళ్ళని బెదిరించాడట. వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు, సార్ సహాయం చెప్పి మేము కోరితే మమ్మల్ని తిరుగుతున్నారు సార్ అంటే. నక్సలైట్ వ్యతిరేకత, మోడీ అనుకూలత అర్థమైపోయింది. ఆ ప్రకారం వాళ్ళు ఈ జిల్లాలో పుట్టి పెరిగిన వాళ్ళు నక్సలిజాన్ని రెస్పెక్ట్ చేయకపోగా, మర్యాద ఇవ్వకపోగా దాన్ని హేళన చేసేటువంటి వాళ్ళు భవిష్యత్తు బాగుపడరు. సార్, భారత్పై అమెరికా వేసిన సుంకాలను ఏ విధంగా చూడవచ్చు? ఇది బ్లాక్మెయిల్. మోడీ నా కనసంలో ఉంటావా ఉండవా అని బెదిరిస్తున్నాడు. ఇప్పుడు భారతదేశం నిర్ణయించుకోవాలి. మొదటి నుంచి కూడా మనకు అమెరికా అనుకూలమైన పద్ధతి కాదు. అలీన ఉద్యమానికి నాయకత్వం వహించేది. సోవియట్ యూనియన్ మన స్వాతంత్రం వచ్చి మొదలుకొని ఇప్పుడు దాకా అంటే సహాయం చేస్తుంది. ఇప్పుడు అక్కడ నువ్వు ఆయన కొనబాకంటాడు, వాళ్ళు తక్కువ ఇస్తాను చెప్పేసి. అంటే మనం బ్లాక్మెయిల్ చేసి, ఇంత పెద్ద భారతదేశం ప్రపంచం పెద్ద దేశం కాబట్టి అమెరికాకు అనుకూలంగా పెట్టుకోవాలని దేశం, అమెరికాకు అనుకూలంగా భారతదేశం పెట్టుకోవడానికి ఉపయోగ పద్ధతిలో బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నేను ఎట్లా ఎదుర్కోవాలి? ప్రపంచంలో అమెరికాకి వ్యతిరేకంగా అనేక దేశాలు ఉన్నాయి, యూరోప్ దేశాలు ఉన్నాయి, నిలబడుతున్నారు. చిన్న దేశమే, క్యూబా చిన్న దేశమే, వెనుజులా చిన్న దేశమే, చిలీ, ఇన్ని దేశాలు వస్తున్నాయి. అన్నింటికి కూడగట్టుకొని రాజకీయ పోరాటం సాగించమని చెప్పి మోడీ చెప్తుంటే, అయ్యి బాబు నీ కాళ్ళు పట్టుకుంటాను బాబు అని చెప్పి దండం పెడుతున్నాడు. ఇంత పెద్ద భారతదేశానికి మోడీ లాంటి దౌర్భాగ్యుడు ప్రధానమంత్రి కావడం ఒక ఇది. ఇప్పుడు కూడా ప్రపంచంలో మనం సపోర్ట్ చేసేవాళ్ళని కానీ నిలబెడితే మోడీకి వ్యతిరేకంగా, ట్రంప్కి వ్యతిరేకంగా చేపని కావడానికి అవకాశం ఉంది. చివరికి వాళ్ళకైనా అర్థం వస్తుంది. ఇప్పుడు భస్మాసుర హస్తం అర్థం పెట్టుకున్నాడు ట్రంప్. భస్మాసుర హస్తాన్ని నెత్తిన పెట్టుకోబోతున్నాడు, దాన్ని పెంచాడు. ఇప్పటికే మొత్తం అక్కడ రేట్లు, కూరగాయల రేట్లు పెరిగిపోయినాయి, అన్ని రేట్లు పెరిగిపోయినాయి. రేపు డిసెంబర్ జనవరి వచ్చేకాటికి క్రిస్మస్ వస్తుంది, జనవరి వస్తుంది, జనం కొనుగోలు చేస్తారు. అప్పుడు అమెరికాలో కూడా జనం తిరుగుబాటు చేస్తారు. ఇప్పటికే ఫస్ట్ టైం కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యాన అమెరికాలో అనేక ప్రదర్శనలు చేస్తారు. ఫస్ట్ టైం అందరూ యూతే, అందరూ కమ్యూనిజం లేదు అన్నవాళ్ళు అమెరికాలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన్ని పెద్ద ఎత్తున ఆందోళన సాగేసి సంగతి చేస్తూ ఉంటారు. కాబట్టి ట్రంప్ ఎంత బఫూన్ యాక్షన్ చేస్తే దానికి విధంగా ఫైట్ చేయడానికి జనం సిద్ధంగా ఉన్నారు, కానీ మోడీ సిద్ధంగా లేడు. అదే మన దౌర్భాగ్యం. సార్, భారతదేశం అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలచే ఎన్నుకోబడిన నాయకులకు సంబంధించి ఓట్లలో ఏదైతే ట్యాపరింగ్ జరిగిందని, దొంగ ఓట్లు వచ్చావని ఇప్పుడు భారతదేశంలో పెద్ద చర్చ జరుగుతుంది. ఒక కమ్యూనిస్ట్ పార్టీ లీడర్గా కమ్యూనిస్ట్ పార్టీల నుంచి దీన్ని సమర్థిస్తున్నారా, లేకపోతే అసలుకి రాహుల్ గాంధీ తెచ్చిన ప్రస్తావనను బూటకమే అంటారా? ఇప్పుడు ఆయన సొంత బలంతో ఇప్పుడు ప్రధానమంత్రి కాలేదు. ఆయన 400 సీట్లు 400 సీట్లు ప్రచారం చేసినా ఆయన సొంతంగా గవర్నమెంట్ ఏర్పాటు చేసుకునే స్ట్రెంగ్త్ రాలే. 303 నుంచి 240 పడిపోయింది. ఎప్పుడు ప్రధానమంత్రి అయ్యాడు? మన చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ ఇద్దరు కలిసి ఈయన కుడి కాలు ఎడమ కాలు పెట్టుకొని ఆయన నడిపిస్తారు. వరుసగా గెలలే. ఆయనకు అర్థమైపోయింది ఇంకా రాబోయే రోజుల్లో మనకు గెలిచే అవకాశం లేదు. కాబట్టి ఓట్లు ట్యాంపరింగ్ ద్వారా, ఓట్లు గోల్మాల్ ద్వారా చేయాలని ఈసీని గుప్పిట్లో పెట్టుకున్నాడు. ఫస్ట్ టైం ఈసీ లాంటి సంవత్సరం అలా అవుతుందంటారా? వాస్తవానికి
చేస్తాను కదా, ప్రూవ్ చేశారు కదా. నేనే ప్రూవ్ చేసా ఒకటి. మున్సిపల్ ఎన్నికల్లో తిరుపతిలో ఒకే ఇంట్లో ఇంటి నెంబర్లో 18 కుటుంబాలు ఉన్నాయి. ఒకే ఇంట్లో. నేను అన్న ద్రౌపది కన్నా 5 మంది మొగుళ్ళే కదా, ఈమెకి ఎవరు 18 మంది మొగుళ్ళు ఉన్నారని చెప్పేసి. అంటే ఒక ఇంటికి ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం చేశాడు, ఒక్కొక్క ఇంట్లో 90 ఓట్లు 100 ఓట్లు ఉండి లెక్కలు తీశాడు. బీహార్లో దీనిలో కర్ణాటకలో కూడా తేల్చాడు. రెండోది ఏంటంటే కౌంటింగ్ అవుతుండగానే ఆ రోజుకే అప్లోడ్ చేసేయాలి. అప్లోడ్ చేయకుండా మేము వారం రోజుల తర్వాత పట్టేస్తూ ఉంటాడు. అర్థం ఏంటి, ఈ వారం రోజులు మొత్తం బెరు చేసుకొని బీజేపీ గెలుపు ఉపయోగపడే ఊహం చేసి దాని ప్రకారం ట్యాంపరింగ్ చేయించి గెలుచుకోవడానికి ఉపయోగపడతారు. అందులో కేవలం ప్రజల మీద ఆధారపడి గెలిచేదానికన్నా ఈ ట్యాంపరింగ్ ద్వారా గెలిచేటువంటి అవకాశం ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఈ ప్రయత్నం వచ్చింది. అందుకే వ్యతిరేకిస్తున్నారు. మొత్తం వ్యతిరేకిస్తే వాళ్ళకి అర్థం కాదు ఏం చేయాలో. మొత్తానికి వాళ్ళు చేసి మొత్తం బయటపడిపోతారు. ప్రూవ్ చేస్తారు కదా, ఒక్కొక్క ఇంట్లో ఎంత ఓట్లు ఉన్నాయి ప్రూవ్ చేస్తారు. ఎన్ని ఓట్లు తీసేశారు అది ప్రూవ్ చేస్తున్నారు. కాబట్టి నీకు వ్యతిరేకమైన ఓట్లు తీసేయడం, అనుకూలంగా ఓట్లు పెంచుకోవడం ఇది బట్టబయలు అయిపోయింది. ఇప్పుడు భారతదేశంలో ఓట్ల దోషి ఎవరైనా ఉంటే మోడీ అని ప్రూవ్ అయిపోయింది. సార్ ఫైనల్గా ఈ మధ్యకాలంలో మంచి ఫేమస్ అవుతున్నారు మీరు. మెగాస్టార్ చిరంజీవిపై చేసిన విమర్శలు కావచ్చు, ఏదైతే సినీ కార్మికులకు సంబంధించి ఆ కార్మికుల తాలూకు సమస్యల కోసం చిరంజీవి దగ్గరికి వెళ్తే పులి దగ్గరికి మేకలను పంపించారనే ఒక మాటకు సంబంధించి చిరంజీవి కూడా స్ట్రాంగ్గానే స్పందించిన పరిస్థితిలో అసలు చిరంజీవి మీద ఏంటి సార్ మీ కోపం? నేను చిరంజీవి మీద చెప్పలేదయ్యా. ఇది వాళ్ళేమో ఒక ఈ ఆంధ్ర దేశంలో ఒక 2 రాష్ట్రాల్లో 5-6 కుటుంబాలు 7 కుటుంబాలు మొనోపలి. వాళ్ళే హీరోలు, వాళ్ళే విలన్లు, వాళ్ళే దర్శకులు, వాళ్ళే నిర్మాతలు, సినిమా థియేటర్ కూడా వాళ్ళవే. ఇంకోటి వస్తాడా? మొనోపలి అయిపోయింది. అట్లాంటి మొనోపలి అయిపోయిన వాళ్ళు జీతాలు పెంచుకొని ఎందుకు వేస్తారు? వాళ్ళు తిరిగిపోయి పాటికి ఏం చేస్తుంది? సాధ్యం కాదు కదా. అందుకే అన్న అయ్యా ముఖ్యమంత్రికి చెప్పాను. అది కూడా ముఖ్యమంత్రికి, నువ్వు చిరంజీవి తీసుకుని ఫోటో తీసుకుంటే ఆయన హీరో, నువ్వు కూడా హీరో కూడా చాలా అందంగా ఉంటారు కావాలంటే. కానీ నువ్వు మాట్లాడితే కార్మికులతో కదా, కార్మిక ప్రతినిధులతో కదా, వాళ్ళతో చర్చించి పరిష్కారం చేయకుండా వీళ్ళు మేకలను పుల్లు తోలినట్టుగా వీళ్ళు పరిష్కారం చెప్పినట్టు కుదురుతుంది. అందులో మొత్తం వాళ్ళే చేసేదంతా. కాబట్టి పరిష్కారం కావాలంటే నిజంగా కార్మిక ప్రతినిధులతో మాట్లాడి చర్చ పరిష్కారం చేయమని చెప్పాను తప్ప నేను చిరంజీవి అనలేదు. అది ఇండైరెక్ట్గా వచ్చింది, వాళ్ళకే వచ్చింది. చిరంజీవి కూడా మీపై నేను చేసే మంచిదని సమాధానం చెప్తుంది. నేను రాజకీయాల నుంచి బయటకు వచ్చినా సరే కొంతమంది సీనియర్ నాయకులు మీ పేరు చెప్పినప్పుడు కూడా ఇండైరెక్ట్గా మిమ్మల్ని ప్రస్తావించుతూ మీకు కూడా వాళ్ళే సమాధానం చెప్తారని చెప్పారు. విద్యుత్ ఉండేవాళ్ళు ఒక సమస్య పరిష్కారం అయినాక దాన్ని మళ్ళా పునరావృతం చేయరు. ఆయన ఒక మాట అన్న మాట వాస్తవమే, నేను అనేది కరెక్టే. అయినా సరే కులాల్ని రెచ్చగొట్టి చేయడం ట్రై చేస్తే నేను క్షమాపణ చెప్పాను, అయిపోయింది. అయిపోయినా మళ్ళీ నిన్నగాక మొన్న నా ప్రస్తావన పరోక్షంగా తీసుకొచ్చి మాట్లాడమంటే అది ఆయన విద్యుత్కి వదిలేస్తున్నా. ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పటికైనా సరే సోషల్ మీడియా మొత్తం తీసేసేయండి. తీయకుండా పోతే మిమ్మల్ని నేను వాస్తవాలే చెప్తాను. ఇది ఏదైతే సిపిఐ సంబంధించి జాతీయ కార్యదర్శి నారాయణ సంబంధించి శ్రీకాకుళంలో కార్గో ఎయిర్పోర్ట్కు సంబంధించి ఉద్యమం చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో కార్గో ఎయిర్పోర్ట్కి మాత్రం మేము సహించేది లేదని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో జరిగిన నక్సల్ ఉద్యమం సంబంధించి కేంద్ర హోంమంత్రిపై కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మెగాస్టార్ చిరంజీవిపై తను చేసిన ఆరోపణలకు సంబంధించి కూడా వాస్తవమే చెప్పానని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వావట్ స్టూడియో.